అందరికీ నమస్తే. ఈరోజు ముచ్చట ఏంటంటే ఈ గొల్లల నుంచొని ఏమాత్రం కళ్ళు నేను గీయలేకపోయినా. ఎందుకంటే గొల్లలకు మొత్తం కాపులు వేసినాయి. ఈ కాపులు వేయడం వల్ల మనకు గొల్ల నుంచొని ఏమాత్రం ఉండడం లేదు కళ్ళు. ఇట్లా కాపులు వేస్తే ఏమాత్రం కూడా కళ్ళు కాదు, కొన్నిటికైతే కొన్నిటికి కావు గొల్లకు. ఇప్పుడు వీటిని అన్నీ తీసేస్తున్నా, నరికేయాల్సి వస్తుంది ఇప్పుడు వీటికి. ఎందుకంటే వీటిని ఎందుకు నరికేయాలంటే మన కింద ఎవరన్నా చిలకల ఏదన్నా పని ఇట్లా చేసుకుంటే ఇబ్బంది అవుతుంది, మీద పడుతుంది. అందుకనే వీటిని తీసేస్తానా. తీయకపోతే మాత్రం ఇవన్నీ కాపులు వేసి ముంజకాయలు అవుతాయి, మళ్ళా ఇవి అందరికీ మీద పడతాయి. అందుకనే తీసేస్తాను. ఇంకోటి ఏంటంటే వీటికి కొన్ని గొల్లలు ఉన్నా కూడా కళ్ళు ఏమాత్రం కాదు, అందుకనే ఇట్లా తీసేయాల్సి వస్తుంది. వీటిని మన తప్పు వలన ఇదంతా గీయలేకపోయినా కళ్ళు అన్నిటిని తీసేయాల్సి వస్తుంది. ఈ గోల ఎంత మంచిగా చూడు, ఎంత పొడుగున్నా చూడు. ఈ గోల మంచిగా ఉంటే మంచి కళ్ళు అయ్యేది, కానీ నా తప్పిదం వల్లనే మొత్తం గోలనే తీసేయాల్సి వస్తుంది. కళ్ళు ఏమాత్రం ఉండట్లేదు ఈ కుండకు అయినా. అన్నీ మనకు ఈ చెట్టు గీయలేకపోయినాం, ఎందుకంటే దీని అదును మనకు తెలియలేదు. ఇవన్నీ తీసేయాలి ఇప్పుడు నేను. ఇది తీసేస్తేనే మళ్ళీ ఇంకోసారి కళ్ళు అవుతుంది. లేకపోతే ఈ ముందకాయలు అయినాయి అనుకో, ఈ ముందకాయలు అంతా ఎవరు మళ్ళీ దీన్ని ఎక్కరు, అవన్నీ మోపు అవుతాయి, ఇబ్బంది అవుతాయి అందరికీ. ఓకే, ఇవన్నీ తీసేస్తాం, మొత్తం తీసేద్దాం.